హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. రైతు భరోసా సంబంధించి గత సంవత్సరంలో మాత్రం మనకు రైతు రుణమాఫీ అమలు చేశారు. ఈ సంవత్సరంలో రైతు భరోసా సంబంధించి ప్రభుత్వం ముందడుగు వేసి రైతుల ఖాతాల్లో నిధులు అనేది జమ చేస్తూ వస్తుంది. అయితే ఇప్పటి వరకు ఇన్ని ఎకరాల వరకే జమ అయిందని ప్రభుత్వ లెక్కల ప్రకారం అయితే చెప్తున్నారు. అయితే చాలామంది అంటున్నారు, అన్న మాకు ఒక్క రూపాయి కూడా రావడం లేదు, మా ఊర్లో చాలామందికి పక్కన భూమి ఉన్న వారికి కూడా వచ్చాయి, మాకు అసలు తక్కువ విస్తీర్ణం ఉంది, గుంట 2 గుంటలు కావచ్చు, ఎకరం ఉంది, 2 ఎకరాలు ఉందని చెప్పేసి అడుగుతున్నారు. ఇందుకు సంబంధించి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జమ అయ్యే అవకాశం ఉంది, ఈ రైతు భరోసా సంబంధించి పూర్తి కావాలంటే ఏ తేదీ నుండి ఏ తేదీ వరకు జమ అయ్యే అవకాశాలు ఉంది, ఇందుకు సంబంధించి ప్రభుత్వం కొత్త విధానాలతో కొత్త మార్పులు అయితే శ్రీకారం చుట్టిన విషయం అందరికీ తెలిసింది కదా. తాజాగా ఇందుకు సంబంధించి తెలంగాణలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఒక గుడ్ న్యూస్ తీసుకురావడం జరిగిందండి. అప్డేట్ అయితే వచ్చిందనమాట. ఎంతమందికి జమ అవుతుంది ఏంటి అనేది. తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక శాఖ వద్ద 10,000 కోట్ల రూపాయలు ఉన్నట్లు అందుబాటులో ఉన్నా కూడా నిధులు అనేది రైతుల ఖాతాల్లో జమ కాకపోవడంతో గ్రామ స్థాయిలో అయితే రైతులైతే తీవ్ర ఆశలో అయితే ఉన్నారు. ప్రభుత్వంలో చూసుకున్నట్లయితే రైతు బంధు అనేది పంట పెట్టుబడి సాయానికి అయితే అందేది. కానీ తాము అధికారంలో వచ్చిన వెంటనే ఎకరానికి 7,500 2 విడతలు కలిపి 15,000 రూపాయలు ఖాతాల్లో నేరుగా డిబిటీ పద్ధతిలో జమ చేస్తామని చెప్పి రైతులకు సంబంధించి ప్రభుత్వం మొదటి విడత వచ్చేసి జనవరి 26 తారీఖున 4 పథకాలతో పాటు రైతు భరోసాను అయితే ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇప్పుడు గ్రామాల వారీగా రిలీజ్ చేశారు. తర్వాత ఎకరాల వారీగా విస్తీర్ణం పెంచుకుంటూ రైతుల ఖాతాల్లో డిబిటీ పద్ధతిలో నేరుగా అయితే జమ చేసిన విషయం అందరికీ విధాతమే తెలిసిందే. సన్నబియ్యానికి సంబంధించి రేషన్ కార్డు లబ్ధిదారులకు ప్రభుత్వం నుంచి శుభార్త తెలిపిందనమాట. ఉగాది నుంచి దుకాణాల్లో సన్నబియ్యం పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే ప్రకటించారనమాట. ఈ నెల 30న సూర్యాపేట జిల్లా నియోజకవర్గం హుజరాబాద్ నగర్లో మఠంపల్లి మండలం శ్రీ లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రంలో కొలువైన ఉన్నటువంటి మట్టపల్లిలో సీఎం రేవంత్ రెడ్డి ఈ సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించి ఏప్రిల్ 1 నుంచి అన్ని రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేపడతామని వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీ ప్రకారం రేషన్ షాపుల ద్వారా సన్నబియ్యాన్ని అయితే పంపిణీ చేపడుతున్నామని, సన్నబియ్యాన్ని పంపిణీతో 2,000 కోట్ల మంది తెల్ల రేషన్ కార్డుదారులకు ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున ఇప్పటికే పేదలకు కావాల్సిన సన్న బియ్యాన్ని సేకరణ ద్వారా ధాన్యం పండించిన రైతులకు క్వింటాల్లో సన్న బియ్యానికి 500 బోనస్ ఇస్తున్నట్లు. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 24 లక్షల మెట్రిక్ టన్నుల సన్న బియ్యం కావాలని, ఇందుకు సంబంధించి 36 లక్షల మెట్రిక్ టన్నుల సన్న ధాన్యం అవసరం ఉందని ప్రభుత్వం అంచనా వేసింది. ఏటా రబీ ఖరీఫ్ సీజన్లో రైతుల నుంచి సన్న బియ్యాన్ని సేకరించి బియ్యంగా మలిచి రేషన్ షాపుల ద్వారా పేదలకు పంపిణీ అయితే చేయనున్నారు. మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో ఇప్పటికే రైతు భరోసా సంబంధించి ప్రభుత్వం నుంచి రేపు ఆదివారం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఏలూరు నుంచి ఎన్ని ఎకరాల వరకు జమ అయ్యే అవకాశాలు అయితే ఉంది. ఇప్పటి వరకు రైతు భరోసా ఎన్ని ఎకరాల వరకు జమ అయింది, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అందరికీ డబ్బులు పడే అవకాశాలు ఉంది, ఒక లేటెస్ట్ అప్డేట్ నోటిఫికేషన్ రూపంలో రావడం జరిగిందండి. ఆ వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుందండి. మరోసారి కానీ ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారని దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మనం తాజాగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు. 2 లక్షల రుణమాఫీ రైతు భరోసా పథకాన్ని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శాసన మండలిలో కీలక ప్రకటన చేశారు. ఇప్పటి వరకు 25.35 లక్షల మంది రైతుల ఖాతాల్లో 20,616 కోట్లు అనగా ఈ రూపాయలన్నీ కూడా జమ చేశామని, ఇక రైతు భరోసా పెట్టుబడి సాయానికి సంబంధించి 12,000 పెంచడంతో పాటుగా 52.09 లక్షల మంది రైతుల ఖాతాల్లో 4,166 కోట్ల రూపాయలను అయితే చెల్లింపులు చేశామని, మిగిలిన రైతులకు కూడా రైతు భరోసా పంట పెట్టుబడి సాయం అయితే అందిస్తామని చెప్పారనమాట. దీన్ని బట్టి చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు ప్రభుత్వం డబ్బులు అనేది రిలీజ్ చేసింది. అది కూడా 4 విడతల్లో 3,400 కోట్ల రూపాయలు. తాజా లెక్కల ప్రకారం చూసుకున్నట్లయితే ప్రభుత్వం ఇప్పటి వరకు ఎంతమందికి డబ్బులు రిలీజ్ చేశాం, ఎన్ని ఎకరాల వరకు రిలీజ్ చేశాం అనే విధంగా ప్రభుత్వం అయితే అప్డేట్స్ తీసుకొచ్చింది. కాబట్టి తప్పనిసరిగా ప్రభుత్వం చెప్పినట్లుగానే మరో వారంలో నిధులు అనేది జమ అవుతున్నాయి అని చెప్పేసి చెప్పడంతో ఇక వారం రోజులు గడిచిన వెంటనే తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే బడ్జెట్ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఈ రైతు భరోసాకు 18,000 కోట్ల రూపాయలు అనేది ఇక వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 2025-26 సంవత్సరంలో ఖర్చు చేయబోతున్నట్లు, అది కూడా ప్రభుత్వం అనేది 2 విడతల్లో 12,000 రూపాయలు ఖాతాల్లో జమ చేయడానికి సిద్ధంగా అయింది. ఇందుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే 1 ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు 4 ఎకరాలు ఉన్న రైతులందరికీ నిధులు అనేది జమ కావడం జరిగిందనమాట. మీ ఫోన్లో కూడా మెసేజ్ అయితే ఆల్రెడీ వచ్చి ఉంటాయి, కొంతమందికి రాలేదంటున్నారు. అయితే ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పడం జరిగిందనమాట. రైతులకు సంబంధించి తాజాగా ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగిందండి. ఇటీవల కాలంలో ఎవరికైతే జనవరి 26 తారీఖున రైతు భరోసా
రాలేదో వారితో పాటు కొత్తగా పట్టా పాస్ పుస్తకాలు ఈ సంవత్సరంలో వచ్చిన వారికి తప్పనిసరిగా దరఖాస్తులు అయితే చేసుకోవాలని చాలామంది దాదాపు 10 లక్షల మంది దరఖాస్తులు వచ్చాయట. అందులో వడపోయేగా 4 నుంచి 3 లక్షల మంది దరఖాస్తుల అర్హత సాధించారట. భూభారతిలో ప్రత్యేక కాలాన్ని ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించి వ్యవసాయాధికారి ఏఈఓకు తగిన డాక్యుమెంట్లు అయితే సమర్పించాలని, కొత్తగా ఇంకెవరైనా ఉన్నా కూడా డాక్యుమెంట్లు అయితే ఇవ్వచ్చని ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది. దాంతో చాలామంది అప్లికేషన్ చేసుకున్నారు. సో ఇక రైతులకు సంబంధించి కొత్తగా ఎదురు చూస్తున్న వారు ఈ సీజన్ నుంచే వారికి వ్యవసాయ శాఖ నుంచి గ్రీన్ సిగ్నల్ అయితే లభించడం జరిగింది. ఇక వారికి ఏదైతే బ్యాంకుల నుంచి క్లియరెన్స్ వచ్చిన వెంటనే నిధులు అయితే జమ అవుతున్నాయని చెప్పేసి అప్డేట్స్ అయితే రావడంతో ఇటు రాని వారికి 1 ఎకరం 2 ఎకరాలతో పాటు కొత్త వారికి కూడా నిధులు అనేది జమ కావడానికి ప్రభుత్వం ఈ డబ్బులు అనేది నేరుగా రిలీజ్ చేసినట్లు అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. సో ఎంతమందికి వచ్చింది ఏందనేది మీ ఫోన్లోకి అయితే మెసేజ్ అయితే వస్తాయి. ఇప్పటి వరకు దాదాపు 4 ఎకరాలు అదేవిధంగా 3 ఎకరాల వరకు అయితే రైతు భరోసా నిధులు అనేది వచ్చినట్లు, 5 ఎకరాలు అంటే 50% వరకు పంట పెట్టుబడి సాయానికి సంబంధించి నిధులు 5 ఎకరాల వరకు కంప్లీట్ చేస్తే మార్చి 31 తారీఖు వరకు 50% కంప్లీట్ అవుతుందని. సో మిగిలిన రైతులకు సంబంధించి మనకు ఏప్రిల్ నుంచి డబ్బులు అనేది 2వ వారం కంప్లీట్ చేస్తామని చెప్పడం జరిగింది. ఇప్పటికే రాష్ట్రంలో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు వివిధ పథకాలకు సంబంధించి సంక్షేమ పథకాలకు పెద్దపీట వేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా ఎస్సీ వర్గీకరణ బిల్లు కావచ్చు, బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఖరారు కావడంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ బిల్లులు అనేది ఆయా పార్టీలు సంయుక్తంగా ఇవ్వడంతో ఇక కేంద్రానికి పంపించి దాని తర్వాత ఎలక్షన్కి వెళ్ళాలని చూస్తున్నారు. ఇక ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక కొత్త చట్టాన్ని అయితే తీసుకురావడం జరిగింది. 6/2025 ధరణి పోర్టల్లో నుంచి పూర్తిగా వాటిని డొమైన్ కావచ్చు భూభారతికి అయితే ట్రాన్స్ఫర్ చేసినట్లు, ఇందుకు సంబంధించి గతంలో ఉన్న పొరపాట్లు కాకుండా అసెంబ్లీలో బడ్జెట్లో ఏదైతే కులకుశంగా చట్టంలో ఉన్నాయో వాటిని మార్పులు చేర్పుల విధంగా ఇక మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పబ్లిక్ సంబంధించి డొమైన్ ఏదైతే ఉందో భూభారతికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చి ఇప్పటికే సాఫ్ట్వేర్ అనుసంధానం అయితే చేయడం అయితే జరిగిందనమాట. ఈ నెల 30 తారీఖు వరకు ఇది భూభారతి అందుబాటులోకి రాబోతున్నాయి. చాలా వరకు ప్రజలు కావచ్చు రైతుల సమస్యలు అయితే తొలగిపోతాయని చెప్పేసి అప్డేట్స్ అయితే రావడం అయితే జరిగిందనమాట. ఇక కొత్త రేషన్ కార్డులకు సంబంధించి తెలిసిన విషయమే కదా, ఉగాది కానుక నుండి కొత్త రేషన్ కార్డులు ఇవ్వడానికి ప్రభుత్వం ప్రణాళిక రచిస్తున్నట్లు, ఇక ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి స్పష్టత వచ్చే ఛాన్స్ అయితే ఉంది. కేంద్రం నుంచి అంటే ఇప్పటి వరకు దాదాపు 23 లక్షల మంది అర్హత సాధించారు. అప్లికేషన్లు 89 లక్షల మంది దరఖాస్తులు కూడా చేసుకున్నారు. వాటిని ఫైండ్ అవుట్ చేసి L1, L2, L3 కేటగిరీగా విభజించినప్పటికీ ప్రభుత్వం 23 లక్షల మంది అర్హత సాధించారని గుర్తించినప్పటికీ వారందరికీ ఇస్తారా ఇవ్వరని చెప్పి చాలామంది ఎదురు చూశారు. అయితే కొంతమంది 72,000 మంది పట్టాలు వచ్చాయి. అందులో కొంతమంది ఏమో స్లాబ్లు ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకోవాలని చెప్పేసి బేస్మెంట్ వరకు అయితే కొంతమంది అయితే నిర్మించుకొని ప్రభుత్వానికి సంబంధించి ఏదైతే యాప్ ఇచ్చారో నమోదు చేసుకోవాల్సి పంచాయత్ సెక్రటరీ ఆ డీటెయిల్స్ అన్నీ కూడా నమోదు చేసుకున్నారు. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా నిధులు కూడా విడుదల చేయడానికి ఇటు రెవెన్యూ శాఖ, హౌసింగ్ కార్పొరేషన్, ఆర్థిక శాఖకు అనుసంధానం చేశారట. సో కలెక్టర్లకు బాధ్యత అప్పగించడం జరిగిందనమాట. జెన్యున్గా డబ్బులు అనేది మహిళా పేరు మీద డబ్బులు ట్రాన్స్ఫర్ చేసే విధంగా. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకానికి సంబంధించి కొత్తగా ఎదురు చూస్తున్న వారికి మరోసారి వెరిఫికేషన్ అయితే ఉండబోతుంది. ఇంకా మరొకటి, తెలంగాణ ఎవరైతే ఇప్పటికే 23 లక్షల మంది మాకు L1 లిస్టులో ఉన్నారని చెప్పేసి అనుకుంటున్నారో కేంద్రం అలా కాదు, మరోసారి మేము ఇచ్చే యాప్లో మరోసారి సర్వే చేయాలని చెప్పడంతో ఈ తాత్కాలికంగా బ్రేక్ పడ్డట్టు కూడా సోషల్ మీడియాలో వార్తలు గుప్పమంటున్నాయి. సో మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా ఈ రైతు భరోసా సంబంధించి కొంతమందికి డబ్బులు అనేది రిలీజ్ అయ్యే అవకాశాలు సోమవారం నుంచి ఉన్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం చెప్పినట్లుగానే చాలా తక్కువ డేస్ అయితే ఉండడం జరిగింది మార్చిలో. ఇప్పుడు దాదాపు చివరి వారం అయితే వచ్చింది కాబట్టి తప్పనిసరిగా నిధులు అనేది జమ అవుతాయని చెప్పేసి ఎవరు కూడా కంగారు పడిన అవసరం లేదని చెప్పేసి భరోసా ఇచ్చే ప్రయత్నం అయితే జరిగిందండి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఈ ఫోన్లో కూడా మెసేజ్ అయితే వస్తాయన్నమాట. సో ఇది ప్రస్తుతం ఉన్నటువంటి కొన్ని పథకాలకు సంబంధించినటువంటి లేటెస్ట్ తాజా సమాచారం అండి.